హాయ్, హలో, నమస్తే మిత్రమా. ఒక మంచి విషయం. నా అన్న వాళ్ళే మనల్ని దూషిస్తే, కొడితే మనం తట్టుకోలేం మిత్రమా. ఒక బంగారానికి ఒక ఆకారం రావాలంటే ఇనుప సుత్తితో కొట్టి దానిని నగలుగా మార్చుతారు. అలాగే ఒక ఇనుమును కూడా మనకు కావలసిన రీతిలో ఆకారం రావాలంటే కూడా అదే ఇనుప సుత్తితోనే కొట్టి దాని ఆకారం మార్చుతారు. కానీ బంగారాన్ని కొడుతున్నప్పుడు ఎలాంటి శబ్దము రాదు. అదే ఇనుమును కొడుతున్నప్పుడు మాత్రం పెద్ద పెద్ద శబ్దం వస్తుంది. ఇది చూసిన బంగారం ఇనుముతో, హితుడా, నిన్ను కూడా నన్ను కొట్టిన సుత్తితోనే కొడుతున్నారు కదా, నేను మాత్రం నిశ్శబ్దంగా ఉంటున్నాను, నువ్వు మాత్రం ఎందుకు ఇలా పెద్దగా అరుస్తున్నావు అని అడుగుతుంది. అప్పుడు ఇనుము ఒక జీవిత సత్యం చెప్తుంది. మిత్రమా, నిన్ను కొడుతున్నది ఇనుమే అయినా అది నీకు సంబంధం లేనివాడు, పరాయివాడు. కానీ నన్ను కొడుతున్నది నా సొంత జాతి. ఎవరో పరాయివాడు కొడితే అంతగా బాధ ఉండదు మిత్రమా. కానీ మన వాళ్ళే, మన దగ్గరి వాళ్ళు, అందులోనూ మన రక్త సంబంధం ఉన్న వాళ్ళు కొట్టినా, తిట్టినా, అగౌరవపరిచినా ఆ బాధని తట్టుకోలేం. జీవితం కూడా అలా ఉంటుంది. బయట వాళ్ళు మనల్ని నొప్పించినా మనం తట్టుకోగలం. కానీ మన వాళ్ళే మన మనసు గాయపరిస్తే ఆ బాధ చాలా లోతుగా తాగుతుంది మిత్రమా. జీవితాంతం మరోలేని గాయంగా మిగిలిపోతుంది. గాయమైతే మాసిపోదు, పగిలిపోతే అతుకు పడదు, మనసు గతి ఇంతే, మనిషి బ్రతుకింతే. అందరికీ కాదు, మనసున్న మనుషులకు మాత్రమే ఇది వర్తిస్తుంది. మనసు లేని రాతి బండలకు వర్తించదు. ధన్యవాదాలు. మరలా రేపు ఒక మంచి విషయంతో కలుసుకుందాం. జై హింద్.